ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ వారంలో తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు, శంకుస్థాపనలు, కార్యాచరణ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. 12 జనవరి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమాజంలో అత్యున్నత శిఖరాలకు చేరిన 10% మంది ప్రజలు అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనిచ్చి పైకి తేవాలని పిలుపునిచ్చారు. పేదల జీవితాలు మార్చేందుకు ఉద్దేశించిన P4 విధాన పత్రాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఇందులో అందరూ పాలు పంచుకునేలా సంక్రాంతి రోజు సంకల్పం తీసుకోవాలని కోరారు. ఆర్థిక అసమానతలు తొలగిపోయి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖశాంతులు వెల్లువిరుస్తాయని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతిపాదించిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 విధానంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. P4 విధాన పత్రాన్ని ఎక్స్లో విడుదల చేసిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రజలకు 2 పేజీల బహిరంగ లేఖ రాశారు. జనవరి 13 చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణం, 1 కోటితో రంగంపేట జెడ్పీ హైస్కూల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా నారావారిపల్లిలో 3 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈజీ మార్ట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు నిత్యావసరాలు చేరవేయనున్నారు. నారావారిపల్లిలో మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్లో బుద్ధి కుశలత మెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నారావల్లిపల్లి పరిధిలోని 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు. జనవరి 14 సీఎం చంద్రబాబు 2వ రోజు కూడా నారావారిపల్లెలో పర్యటించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా గ్రామదేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబం పూజలు చేసి నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. నారా భువనేశ్వరి, లోకినష్, బ్రాహ్మణి, దేవాంశ్ తదితరులు ఈ పూజల్లో పాల్గొన్నారు. నారావారిపల్లిలో తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు. తన నివాసం వద్ద బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించి అనంతరం ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరించారు. 15 జనవరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అయితే స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఛార్జిషీట్ దాఖలు చేసినందుకు బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి 50 రోజులకు పైగా జైల్లో ఉన్న విషయం అందరికీ విదితమే. మొదట ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన 3వ వ్యక్తిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకేం సంబంధం, బిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి అంటూ సుప్రీంకోర్టు నిలదీసింది. 16 జనవరి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతామని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చని తెలిపారు. 2వ తరం సంస్కరణలను తాను మొదలుపెట్టినట్టు వివరించారు. మౌలిక సౌకర్యాల కల్పనతో సంస్కరణలు తీసుకువచ్చానని గుర్తు చేశారు. పవర్ సెక్టార్లో సంస్కరణల ద్వారా రాష్ట్రానికి వెలుగులు తెచ్చామని సీఎం వెల్లడించారు. ఓపెన్ స్కై పాలసీ ద్వారా దుబాయ్, హైదరాబాద్ విమాన సర్వీసు ప్రవేశపెట్టాం. హైదరాబాద్లో తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం. హైదరాబాద్లో 163 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణము చేపట్టాం. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం. భారత్లో అన్ని సంస్కృతుల కంటే మనది చాలా గొప్ప సంస్కృతి. కుటుంబ వ్యవస్థ వల్ల భద్రత చాలా బాగుంటుంది. ఆధార్ ద్వారా ప్రతి వ్యక్తికి గుర్తింపు లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంటిని సైతం జియో ట్యాగ్ చేసి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. నేషనల్ పేమెంట్ గేట్వే ద్వారా ఎన్పి ఖాతా తీసుకుంటున్నామని చెప్పారు. విపత్తు సమయాల్లో బాధితుల ఇల్లు, ఖాతాల విషయంలో ఇబ్బందులను ఇంటికి జియో ట్యాగ్, ఎన్పి ఖాతాతో అధిగమించవచ్చని తెలిపారు. ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకెళ్తున్నట్టు ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. జనవరి 17
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు పోటీ చేసేందుకు అర్హతలను మారుస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 2 పిల్లలు ఉంటేనే అర్హత కల్పించేలా కొత్త చట్టం తీసుకువస్తామని, ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబం ఎంత పరిణామం ఉంటుంది అనేది ప్రామాణికంగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. జనాభా ఒకప్పుడు భారమని, కానీ ఇప్పుడు అది కాస్త ఆస్తి అని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రంలో జనాభా తగ్గే అవకాశాలు ఉన్నాయని, అయితే ఇది చాలా ప్రమాదకరమని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో జనాభా పెంచేందుకు కనీసం 2 పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హతకు సంబంధించిన చట్టం తెస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంతకుముందు జనాభాను నియంత్రించాలని ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళమని పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు జనాభా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో ఒక కుటుంబంలో 5 సభ్యులు ఉంటే గరిష్టంగా 25 కిలోల బియ్యం ఇచ్చేవాళ్ళమని, అంతకంటే ఎక్కువ ఉన్న 25 కిలోలకు మించి ఇచ్చేవాళ్ళం కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హులుగా గుర్తిస్తూ చట్టం తెచ్చామని గుర్తు చేశారు. అయితే అదంతా ఒకప్పటి పరిస్థితి, కానీ ఇప్పుడు జనాభా పెంచాలని, అందుకే కనీసం 2 పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జనాభా 2026లో 5.38 కోట్లు ఉంటుందని అంచనాలతో ఉన్నామని పేర్కొన్న చంద్రబాబు 2031 వరకు ఆ సంఖ్య 5.42 కోట్లకు పెరుగుతుందని, ఆ తర్వాత 2036లో 5.44 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. 18 జనవరి నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్రం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ఏపీ జీవనాడి అని చెప్పారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు స్పష్టం చేస్తూ పర్యటించారు. స్వేచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 2 సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తామని, రాయలసీమ రైతులు మీసం తిప్పేలా చేస్తానని అన్నారు. బనకచెర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని ఉద్ఘాటించారు. వెంకటేశ్వర స్వామి పాదాల వరకు గోదావరి నీరు తీసుకొస్తామన్న చంద్రబాబు తాను కూడా రాయలసీమ బిడ్డనే అని గుర్తు చేశారు. నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్రం సాధ్యమని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ కూడా పూర్తి చేస్తామన్నారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తామని అన్నారు. గండికోటను టూరిజం హబ్గా చేస్తానని, వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో అందరూ చూశారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.